నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకి స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నుంచి రామకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం అండి. సూర్యాపేట జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాలు తెలియచేయండి. సూర్యాపేట జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికల ఏర్పాట్లలోనే మునిగిపోయి ఉన్నారు. అలాగే మరోవైపు జిల్లాలో ఓటర్ నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పరీక్షలకు కూడా విద్యార్థులంతా కూడా సన్నద్ధమై ఉన్నారు. అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. అలాగే జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కూడా అధికారులు ఏర్పాటు కూడా పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లాలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం జిల్లా అధికార యంత్రాంగం ఎలా సన్నద్ధమవుతోంది? సూర్యాపేట జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం గత కొద్ది రోజులుగా ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పూర్వ ఎన్నికలకు సంబంధించి జరగాల్సిన పనులన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పవచ్చు. ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల ర్యాండమైజేషన్ కూడా పూర్తయిపోయింది. మరోవైపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పోలింగ్ అలాగే కౌంటింగ్ సంబంధించి కూడా మొత్తంగా సిబ్బందికి ఎలా పోలింగ్ చేయాలి, ఎలా వ్యవహరించాలనే అంశాలపై అధికారులు పూర్తి స్థాయిలో సిబ్బందికి శిక్షణ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో సూర్యాపేట జిల్లా ఉండడం ఇక్కడ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి విస్తృతంగా వచ్చిపోయే వాహనాలన్నింటినీ కూడా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పూర్తి స్థాయిలో కేంద్ర సాయుధ బలగాలతోటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి వచ్చిపోయే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా డబ్బులు పంపిణీ జరగడం, అలాగే ఎలాంటి వస్తువులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మొత్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఎలా జరుగుతున్నాయి? సూర్యాపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఈ నెల 18వ తేదీన ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తంగా 12,133 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. అలాగే ప్రైవేట్ గా కొంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరందరికీ కలిపి జిల్లా వ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో 5 నిమిషాల నిబంధనను కూడా ప్రభుత్వం ఎత్తివేయడంతో 9:35 వరకు కూడా విద్యార్థుల పరీక్షా హాల్లోకి అనుమతిస్తున్నారు. దీంతో ఎక్కడ కూడా ఇప్పటి వరకు విద్యార్థులు ఆలస్యంగా వచ్చిన వారిని వెనక్కి పంపించిన దాఖలాలు అయితే లేవు. దీంతో అందరూ కూడా విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అలాగే పరీక్షా కేంద్రాల్లోకి నో సెల్ ఫోన్ జోన్స్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఇన్విజిలేటర్ గానీ సిబ్బంది గానీ ఎవరు కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకురాకుండా ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే సిట్టింగ్ ఫ్లైయింగ్ స్క్వాడ్లతోటి నిరంతరం కూడా 10వ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తూ పరీక్షలు సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సూర్యాపేట జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం వివరాలు చెప్పండి. పోలియో రహిత దేశంగా మార్చే క్రమంలో ఈ నెల 3వ తేదీన చేపట్టిన పల్స్ పోలియోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నెల 3వ తేదీన జరిగిన పల్స్ పోలియో కార్యక్రమం తొలి రోజు 90% పైగా నమోదైంది. అలాగే సోమ, మంగళవారాల్లో మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తి చేశారు. లక్ష్యానికి మించి ఇక్కడ పల్స్ పోలియో పూర్తి చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. సూర్యాపేట జిల్లాలో యాసంగి వరిధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సూర్యాపేట జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది యాసంగిలో 3.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న ఆ పంటను బట్టి అధికారులు ఈ అంచనాలకు వచ్చినట్లుగా తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 281 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ మార్కెటింగ్ కేంద్రాలతో పాటు ప్రైవేట్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి మొత్తంగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా దాదాపు ప్రతి కొనుగోలు కేంద్రంలో కూడా టెంట్, షామియానా లాంటివి వేయాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎండాకాలం, అలాగే రైతులకు ఇబ్బంది లేకుండా తాగునీరు ఉండేలా ఏర్పాటు కూడా చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులందరికీ కూడా మద్దతు ధర వచ్చే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని కలెక్టర్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మేళ్ల చెరువులోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారి జాతర ఎలా కొనసాగింది? జిల్లాలో ఉన్న అతిపెద్ద శైవ క్షేత్రం మేళ్ల చెరువులోని స్వయంభూ లింగేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్న వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. 8వ తేదీ అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులంతా కూడా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా కూడా వేళ్ల చెరువుకు సంబంధించి భక్తులంతా కూడా పాల్గొన్నారు. ఇదండి సూర్యాపేట జిల్లా నుంచి రామకృష్ణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.